హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. బీపీ, షుగర్ ఉన్నవారికి, అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశలు చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. బియ్యం పిండి దోశలతో పోలిస్తే ఈ జొన్న దోశలు హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్నల్లో ఉండే ఫైబర్ వల్ల మోషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. కొంచెం హెల్దీగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ జొన్న దోశలను ట్రై చేయండి. సూపర్గా ఉంటాయి. ఈ జొన్న దోశల కోసం ఇలాగా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 3 గ్లాసుల తెల్ల జొన్నలు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఈ తెల్ల జొన్నలు లేకపోతే పచ్చ జొన్నలైనా వాడుకోవచ్చు. అలాగే 3 గ్లాసుల జొన్నలకి 1 గ్లాసు మినపగుండ్లను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఒక 3/4 గ్లాసు మందంగా ఉండే అటుకులు వేసుకోండి. ఒకవేళ పల్చటి అటుకులైతే దీంట్లో వేయొద్దండి, సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక 3 సార్లు నీళ్లు పోసి ఒక 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. జొన్నలు, పప్పు అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఒక గింజని నోట్లో వేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి నానబెట్టుకున్న జొన్నలు, పప్పు అంతా ఒకేసారి వేసేసుకోండి. ఒకవేళ పల్చటి అటుకులు తీసుకునే వాళ్ళైతే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఈ టైంలో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసుకుంటూ పిండి అనేది బరక అనేది ఎక్కడా లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండినంతా ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత చేత్తోటి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి. మిక్సీ పట్టేటప్పుడు వేడి వస్తుంది కదా, అది పోయే వరకు ఇలా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మీకు టైం ఉంటే ఒక 2-3 గంటలు నానపెట్టుకోండి. టైం లేకపోతే ఒక అరగంటన్నా పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, పిండి అనేది కొంచెం పొంగి కొంచెం థిక్గా వచ్చింది. ఇలా ఉండాలి పిండి అనేది. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకూడదు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇంకా నీళ్ళు అవసరం ఉండవండి. ఇలాగే ఉండాలి పిండి అనేది. చూసారా, ఇప్పుడు దోశలు వేయడానికి ఇలా పెనం పెట్టుకొని, ఇక్కడ నాకు ముందుగానే పెనం మీద ఆయిల్ ఉందండి, అందుకని టిష్యూ పేపర్తో తుడుచుకుంటున్నాను. మీకు ఒకవేళ లేకపోతే ఒక చుక్క ఆయిల్ వేసుకొని తుడుచుకొని పెనాన్ని ఇలా బాగా వేడెక్కనివ్వండి. తర్వాత నీళ్ళు ఇలా చిలకరించుకొని ఒక టిష్యూ పేపర్ లేదా క్లాత్ తోటి ఏదైనా తుడిచేసుకోండి. ఇప్పుడు ఒక గెరిటెడు దోశ పిండిని తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ ఈవెన్గా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత 1 లేదా 2 టీ స్పూన్లు నూనె వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి దోశ అనేది. చూసారా, ఇలాగా కాలిన తర్వాత దోశని తీసేసుకోవడమేనండి. రెండో వైపుకి తిప్పాల్సిన కూడా పని లేదు. అంతేనండి, ప్లెయిన్ జొన్న దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండోసారి దోశను వేసేటప్పుడు మళ్ళీ నీళ్లు చల్లుకొని ఒకసారి పెనాన్ని క్లీన్ చేసుకోండి. దోశ అనేది నీట్గా వస్తుంది. ఇలాగే దోశ పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు నేను క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ సన్నగా ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సర్ని దీని మీద వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని అటు ఇటు కదుపుకుంటూ ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవడమే. ఒకవేళ మీకు డౌట్ రావచ్చండి, పిండి నైట్ వేసుకొని ఉదయాన్నే దోశ వేసుకోవచ్చు కదా అని. కానీ చాలా పుల్లగా అయిపోతుంది పిండి అనేది. జొన్న దోశ పిండి నిల్వ ఉండటానికి పనిచేయదు. 3-4 గంటలు పులియబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఈ ఆనియన్ దోశని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక దోశని చూపిస్తున్నానండి. ఇలాగే దోశ పిండి వేసుకొని దీనిపైన క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీరది మిక్చర్ వేసేసుకోండి. ఇంట్లో ఏదైనా ఇడ్లీ కారపొడి కానీ లేదా కొబ్బరి కారపొడి కానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. దీని టేస్ట్ కూడా పిల్లలకి ప్లెయిన్గా వేసిచ్చి పెద్దోళ్ళు ఇలా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇలాగే నూనె వేసుకొని దీన్ని కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకొని తీసేసుకోవడమేనండి.
అంతే సింపుల్గా 3 రకాల జొన్న దోసలు చూపించాను కదా, మీకు ఎలా ఇష్టమైతే అలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్గా అయినా లేదా నైట్ డిన్నర్కి ప్లాన్ చేసుకోండి, చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు చపాతీ అలాగే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో